వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ హిస్టరీ, బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన, ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం, కర్ణాటక యుద్ధాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. బెంగాల్ నవాబుగా పరిపాలించిన అలీవర్ది ఖాన్ 1756లో మరణించాడు. కొడుకులు లేనందువల్ల మూడో కుమార్తె కొడుకు అయిన మిర్జా మహమ్మద్ను అలీవర్ది ఖాన్ మరణానికి ముందే తన వారసుడిగా ప్రకటించాడు. ఇతడే చరిత్ర పుటల్లో సిరాజ్ ఉద్దౌలా అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. బెంగాల్ నవాబు పదవి చేపట్టే నాటికి సిరాజ్ 23 సంవత్సరాల యువకుడు, స్వేచ్ఛా పిపాసి. ఆంగ్లేయుల కార్యకలాపాలను అదుపు చేయాలనే కోరికతో అనేక చర్యలు తీసుకున్నాడు. సిరాజ్కు బద్ధశత్రువులైన అమీన్ చంద్ అనే వర్తకునికి ఆంగ్లేయులు బెంగాల్లో ఆశ్రయం ఇచ్చారు. అదేవిధంగా సిరాజ్ను దెబ్బతీయడానికి ఢాకా రాణి గస్తీ బేగం సలహాదారుని కుమారుడు కృష్ణదాస్కు కలకత్తాలో ఆశ్రయం ఇచ్చారు. ఆంగ్లేయుల చర్యలు సిరాజ్ ఉద్దౌలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. బెంగాల్లో ఆంగ్లేయుల స్థావరాలైన కాసిం బజార్, కలకత్తా ఆక్రమించాడు. పుల్టా ప్రాంతంలో ఉన్న ఆంగ్లేయులు మినహా అన్ని చోట్ల సిరాజ్ సైన్యాలు విజయం సాధించాయి. కలకత్తా ముట్టడిలో బందీలుగా చిక్కిన 146 మంది బ్రిటిష్ వారిని ఒక మహిళతో సహా సిరాజ్ ఉద్దౌలా విలియం కోటలోని ఒక చిన్న ఇరుకు గది 18x14x10 అడుగులు గది యొక్క వైశాల్యంలో బంధించాడని, ఊపిరాడక 123 మంది ఆంగ్లేయ బందీలు మరణించారని హాల్వెల్ ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకడు హాల్వెల్ అనే చరిత్రకారుడు రాశాడు. 1756 జూన్ 20న జరిగిన ఈ ఘటనను చరిత్రలో చీకటి గది ఉదంతం, బ్లాక్ హౌస్ ట్రాజడీ లేదా కలకత్తా చీకటి గది ఉదంతంగా చెప్తారు. ఈ పరిస్థితుల్లో బెంగాల్ వ్యవహారాలను నిర్వహించడానికి పంపిన బ్రిటిష్ సేనానులు రాబర్ట్ క్లైవ్, అడ్మిరల్ వాట్సన్లు కాసిం బజార్, కలకత్తాను పునరాక్రమించుకొని 1757 జనవరిలో అలీనగర్ సంధి చేసుకున్నారు. కానీ సిరాజ్ను అంతం చేయాలనే ఉద్దేశంతో సిరాజ్కు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేశారు. సిరాజ్ వ్యతిరేక కూటమిలోని సభ్యులు: కలకత్తాలోని సిరాజ్ ప్రతినిధి మాణిక్ చంద్, వర్తక ప్రముఖులు అమీన్ చంద్, జగత్ సేతి, ప్రముఖ భూస్వాములు రాయ్ దుర్లభ్, ఖాదిం ఖాన్, సిరాజ్ ఉద్దౌలా సేనాని మీర్ జాఫర్, ఇతనికి మరో పేరు మీర్ బక్తి. రాబర్ట్ క్లైవ్కు మీర్ జాఫర్తో రహస్య ఒప్పందం కుదిర్చిన వర్తక ప్రముఖుడు అమీన్ చంద్. ఈ రహస్య ఒప్పందంలో సిరాజ్కు వ్యతిరేకంగా ఆంగ్లేయులకు అనుకూలంగా మీర్ జాఫర్ పనిచేస్తే సిరాజ్ తర్వాత బెంగాల్ నవాబిదారి ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. బెంగాలులో బ్రిటిష్ అధికార స్థాపనకు దారితీసిన ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23న సిరాజ్, ఆంగ్లేయుల మధ్య జరిగింది. ఇందులో సిరాజ్ ఓడిపోయి మరణించాడు. క్లైవ్ విజయం సాధించాడు. ఒప్పందం ప్రకారం మీర్ జాఫర్ బెంగాల్ నవాబు అయ్యాడు. ప్లాసీ యుద్ధానంతరం బెంగాల్ నవాబు అయిన మీర్ జాఫర్ ఆంగ్లేయులకు 24 పరగణాలు ఇచ్చాడు. క్లైవ్కు కొంత మొత్తాన్ని చెల్లించారు. 1758లో మొదటి బెంగాల్ గవర్నర్గా క్లైవ్ను నియమించారు. ప్లాసీ యుద్ధంతో బెంగాల్లో
బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన జరిగినట్లు అయింది. క్లైవ్ తర్వాత బెంగాల్ గవర్నర్గా వాన్ సిట్టార్ 1760 నుంచి 65 నియమితుడయ్యాడు. మీర్ జాఫర్ను తొలగించి మీర్ కాసిమ్ను బెంగాల్ నవాబుగా వాన్ సిట్టార్ నియమించాడు. అందుకు ప్రతిఫలంగా ఆంగ్లేయులకు మీర్ కాసిం బర్ద్వాన్, మిడ్నాపూర్, చిట్టగంగ్ ప్రాంతాలను ఇచ్చాడు. వాన్ సిట్టర్ మళ్ళీ మీర్ కాసిమ్ను తొలగించి మీర్ జాఫర్ను బెంగాల్ నవాబుగా నియమించాడు. ఈ పరిస్థితుల్లో మీర్ కాసిం అయోధ్య నవాబు షుజా ఉద్దౌలా, మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలంతో ఒక కూటమిని ఏర్పాటు చేసి ఆంగ్లేయులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. బెంగాల్, అయోధ్య, మొఘల్ మిత్ర సైన్యాలు 1764 అక్టోబర్ 24న బ్రిటిష్ సేనల మధ్య సర్ హెక్టర్ మన్రో నాయకత్వంలో బాక్సార్ వద్ద యుద్ధం జరిగింది. మిత్ర సైన్యాలు ఓడిపోయాయి. బాక్సార్ యుద్ధ విజయంతో బ్రిటిష్ అధికారం సుస్థిరమైంది. మిర్జాఫర్ బెంగాల్ నవాబుగా కొనసాగాడు. 1765 ఫిబ్రవరిలో మిర్జాఫర్ మరణించగా బ్రిటిష్ వారు అతని కుమారుడైన నాజిమ్ ఉద్దౌలాతో నూతన ఒప్పందం కుదుర్చుకొని నవాబు సైన్యాన్ని రద్దు చేసి సైనిక అధికారాలన్నీ బ్రిటిష్ వారికి అప్పచెప్పాడు. బెంగాల్ ప్రభుత్వం పూర్తిగా బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చింది. రాబర్ట్ క్లైవ్ 1765లో రెండోసారి బెంగాల్ గవర్నర్గా నియమితుడైన తర్వాత రెండవ షా ఆలంతో షుజా ఉద్దౌలాతో 1765లో అలహాబాద్ సంధి చేసుకున్నారు. బెంగాల్, బీహార్, ఒడిషాలో రెవెన్యూ అనగా దివానీ అధికారం మొఘల్ చక్రవర్తి నుంచి పొందారు. అలహాబాద్ సంధి షరతులు: దివానీ అధికారం కంపెనీకి, నిజామత్ అధికారం బెంగాల్ నవాబుకు ఇచ్చారు. ఉత్తర సర్కారుపై ఆంగ్లేయ అధికారాన్ని మొఘల్ చక్రవర్తి గుర్తించాడు. అలహాబాద్, కారా జిల్లాలను అయోధ్య నవాబు నుంచి తీసుకుని మొఘల్ చక్రవర్తికి ఇచ్చారు. బెంగాల్ నవాబుకు 50 లక్షల రూపాయల పెన్షన్ ఇచ్చారు. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పడింది. అంటే దివానీ పన్నులు వసూలు చేసుకునే అధికారం ఆంగ్లేయులకు, నిజామత్ పరిపాలనా బాధ్యతలు బెంగాల్ నవాబుకు ఇచ్చారు. తర్వాత ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్గా వచ్చిన వారన్ హేస్టింగ్ రద్దు చేశాడు. బెంగాల్ నవాబుల వరుస క్రమం: 1 అలీవర్దీ ఖాన్ 1740 నుంచి 56. 2 సిరాజ్ ఉద్దౌలా 1756 నుంచి 57. 3 మీర్ జాఫర్ 1757 నుంచి 60. 4 మీర్ కాసిం 1760 నుంచి 63. 5 మీర్ అలీ ఖాన్ 1763 నుంచి 65. 6 నజీబ్ ఉద్దౌలా 1765 నుంచి 66. కర్ణాటక యుద్ధాలు. భారతదేశ చరిత్రలో ఆంగ్లో ఫ్రెంచి కంపెనీల మధ్య స్థానిక పాలకులతో కలిసి చేసిన 3 కర్ణాటక యుద్ధాలకు ప్రాధాన్యం ఉంది. భారతదేశ దూరదక్షిణ ప్రాంతాన్ని కర్ణాటక అని వ్యవహరించేవారు. ఆర్కాట్ కేంద్రంగా ఉన్న బీజాపూర్, గోల్కొండ పరిసర ప్రాంతమే కర్ణాటక. మొదటి కర్ణాటక యుద్ధం 1744 నుంచి 48 వరకు. 1744 నుంచి 1748 వరకు భారతదేశంలో ఇంగ్లీషు, ఫ్రెంచి కంపెనీ సైన్యాల మధ్య మొదటి కర్ణాటక యుద్ధం జరిగింది. ఐరోపాలో ఆస్ట్రియా రాజైన చార్లెస్ అనంతరం ఆస్ట్రియా సింహాసనం విషయంలో
తలెత్తిన వివాదమే దీనికి తక్షణ కారణమని చెప్పాలి. దీన్నే ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అంటారు. 1740లో ఐరోపాలో ఆస్ట్రియా ప్రష్యాల మధ్య ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. అగర్భ శత్రురాజ్యాలైన ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వరుసగా చెరోపక్షం వహించాయి. యుద్ధం ప్రతిధ్వనులు భారత్లో వినిపించడంతో రెండు కంపెనీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కర్ణాటక నవాబు అన్వరుద్దీన్ సహాయంతో ఆస్ట్రియా వారసత్వ యుద్ధ ఫలితంగా ఫ్రెంచి వారు బ్రిటిషు స్థావరమైన మద్రాసును ఆక్రమించుకున్నారు. అప్పటి ఫ్రెంచి గవర్నర్గా డూప్లే ఉన్నాడు. ఈ విషయంపై బ్రిటిష్ వారు అన్వరుద్దీన్కు ఫిర్యాదు చేశారు. ఆగ్రహించిన అన్వరుద్దీన్ తన సైన్యంతో 1764లో ఫ్రెంచి వారితో షాంతోమ్ యుద్ధంలో తలపడి పరాజితుడయ్యాడు. ఇది భారత ఐరోపా సేనలు తొలిసారి ముఖాముఖి తలపడిన యుద్ధంగా పేర్కొనవచ్చు. 1748లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగిసింది. ఎక్సలా చాపెల్ సంధితో ముగిసింది. అందులోని యథాతథ స్థితి పునరుద్ధరణ అనే అంశం ఆధారంగా మద్రాస్ తిరిగి బ్రిటిష్ వారికి అప్పగించారు. దీంతో మొదటి కర్ణాటక యుద్ధం ముగిసింది. రెండో కర్ణాటక యుద్ధం 1749 నుంచి 54. రెండో కర్ణాటక యుద్ధం మొదటి కర్ణాటక యుద్ధానికి కొనసాగింపు. ఈ యుద్ధానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి, భారతదేశంలో ఆర్కాట్, హైదరాబాదులో తలెత్తిన వారసత్వ తగాదాలు. రెండోది, ఫ్రెంచి ఆంగ్లో కంపెనీ అధికారుల మధ్య శత్రుత్వం. హైదరాబాద్ ఆర్కాట్ వారసత్వ తగాదాల్లో ఇరు కంపెనీల వారు వ్యతిరేక కూటముల్లో చేరారు. దీంతో తిరిగి యుద్ధం ప్రారంభమైంది. హైదరాబాదును కేంద్రంగా చేసుకొని పాలిస్తున్న దక్కన్ సుబేదార్ నిజాం ఉల్ ముల్క్ 1748లో మరణించాడు. హైదరాబాద్ సింహాసనం కోసం నిజాం ఉల్ ముల్క్ కుమారుడు నాజర్ జంగ్, మనవడు ముజఫర్ జంగ్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. అదేవిధంగా కర్ణాటక నవాబు దోస్తు అలీ మరణంతో అన్వరుద్దీన్కు, చందా సాహెబ్కు ఆర్కాట్ సింహాసనం కోసం వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఫ్రెంచి గవర్నర్ డూప్లే హైదరాబాదులో ముజఫర్ జంగును, కర్ణాటకలో చందా సాహెబ్ను సమర్థించి ఒక మిత్రకూటమిగా ఏర్పడి డి అతుల్ నాయకత్వంలో క్రీస్తు శకం 1749లో ఆర్కాట్ సమీపంలో ఉన్న అంబూరు వద్ద జరిగిన యుద్ధంలో ఆర్కాట్ నవాబు అన్వరుద్దీన్ను ఫ్రెంచి సేనలు ఓడించి వధించాయి. అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీ ఆర్కాట్ నుంచి తిరుచునాపల్లికి పారిపోయాడు. ఈ విజయంతో డూప్లే ముజఫర్ జంగును దక్కన్ సుబేదార్గా, చందా సాహెబ్ను కర్ణాటక నవాబుగా ప్రకటించారు. నాజర్ జంగ్ లాటీషే అనే ఫ్రెంచి సేనాని నేతృత్వంలో జరిగిన ఆకస్మిక దాడిలో చనిపోయాడు. ఇదే తరుణంలో ముజఫర్ జంగును కడప, కర్నూలు నవాబులు రాయచోటి దగ్గర హత్య చేశారు. ఫ్రెంచి వాడైన బుస్సి ముజఫర్ సోదరుడు సలాబత్ జంగును హైదరాబాద్ సుబేదారుగా ప్రకటించాడు. 1752లో ఆంగ్లేయులు చందా సాహెబ్ను వధించి మహమ్మద్ అలీని కర్ణాటక నవాబుగా ప్రకటించారు. దీనికోసం రాబర్ట్ క్లైవ్ చేసిన యుద్ధమే ఆర్కాట్ యుద్ధం. 1751-52లో క్లైవ్ విజయం సాధించి ఆర్కాట్ వీరుడిగా శ్లాఘించబడ్డాడు. యుద్ధ ఫలితాలు: హైదరాబాద్ నవాబు సలాబత్ జంగ్ ఫ్రెంచి వారికి ఉత్తర సర్కారులైన గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణా జిల్లాలు ఇచ్చాడు. వీటిని నిలుపుకోవడం కోసం 1757లో బుస్సి బొబ్బిలి యుద్ధం కూడా చేశాడు. ఆర్కాట్ నవాబుగా మహమ్మద్ అలీ ఆంగ్లేయుల సహకారంతో నియామకం
ఫ్రెంచి గవర్నర్ డూప్లే పదవి విరమణ. మూడో కర్ణాటక యుద్ధం 1756 నుంచి 63. మూడవ కర్ణాటక యుద్ధానికి కారణం ఐరోపాలో జరిగిన సప్తవర్ష సంగ్రామం, 7 సంవత్సరాల యుద్ధం అని పిలుస్తారు దీన్నే. డూప్లే తర్వాత ఫ్రెంచి గవర్నర్గా నియమితుడైన కౌంటు డి లాలీ బ్రిటిషు సేనాని సర్ ఐర్ కోట్ చేతిలో వందవాసి యుద్ధంలో 1760లో ఓడిపోయాడు. ఈ యుద్ధం వల్ల లాలీ ఆదేశాల ప్రకారం హైదరాబాద్ నుంచి బుస్సి వచ్చేయడంతో ఉత్తర సర్కార్లను పోగొట్టుకున్నాడు. ఇదే సమయంలో విజయనగర చక్రవర్తి ఆనంద గజపతి సహకారంతో కల్నల్ ఫోర్డ్ అనే బ్రిటిషు సేనాని సలాబత్ జంగును అధీనంలోకి తీసుకొని ఉత్తర సర్కార్లను పొందాడు. ఐరోపాలో జరిగిన సప్తవర్ష సంగ్రామం పారిస్ సంధితో ముగిసింది. అందువల్ల అంతకుముందు ఆంగ్లేయులు ఆక్రమించిన పాండిచ్చేరిని మళ్ళీ ఫ్రెంచి వారికి ఇచ్చారు. కానీ అప్పటికే ఫ్రెంచి వారి ప్రాబల్యం పడిపోయింది. ఫ్రెంచి వారి పరాజయానికి కారణాలు: ఫ్రెంచి వారు రాజ్యస్థాపన మీద దృష్టి నిలిపి వర్తకాన్ని నిర్లక్ష్యం చేయడం. మరో కారణం ఫ్రెంచి సంస్థ ప్రభుత్వ సంస్థ కావడం, నిబంధనలు ఎక్కువగా ఉండటం. ఇంకొక కారణం కౌంట్ డి లాలీ రాజకీయ అవిజ్ఞత. మరొకటి బ్రిటిష్ నౌకా బలంతో ఫ్రెంచి నౌకా బలం పోటీ పడలేకపోయింది. ఇంకొక కారణం క్లైవ్ పోర్ట్, కూట్ లాంటి సమర్థులైన సేనలు ఫ్రెంచి వారికి లేరు.